ఈరోజు రిలీజ్ అయిందండి. దీంట్లో వాడు మెయిన్ లీడ్ యాక్ట్ చేశాడు వాసుగా. సో మధురగా ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ డే ఫర్ మీ. ఒకసారి మీరు జస్ట్ థియేటర్కి వచ్చి కూర్చోండి, ఆ ఫ్లోలో కొట్టుకోపోతారు. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం, వెల్కమ్ టు శృతి రాగాను. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది మనందరినీ కలిసి. కొంచెం లైఫ్తో బిజీగా ఉండడం వల్ల లేట్గా చేస్తున్నాను, సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్, 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ మీ అందరి సపోర్ట్తో, మీ అందరి ఆదరణతో 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో 1 lakh అయిన తర్వాత ఏ వీడియో చేద్దామో అని ఆలోచించినప్పుడు ఇంతకన్నా బెస్ట్ వీడియో ఇంకోటి ఉంటుందని నాకు అనిపించలేదు. వెరీ వెరీ బిగ్ డే నా లైఫ్లో, మా అందరికీ చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే మీ అందరికీ తెలుసు, మై సన్ సాయి ప్రీతం ప్రభుత్వ జూనియర్ కళాశాల. సినిమా ఈరోజు రిలీజ్ అయిందండి. దీంట్లో వాడు మెయిన్ లీడ్ యాక్ట్ చేశాడు వాసుగా. సో మధురగా ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ డే ఫర్ మీ. అంటే వాడు ఎప్పుడు యాక్టర్ అవుతామన్నా కూడా భయం నాలో ఎప్పుడు ఉండింది. యాక్టర్గా అంటే కొంచెం భయం వేస్తూ ఉండింది. విఎఫ్ఎక్స్ చేశాడు, యానిమేషన్ చేశాడు, అన్నీ చేసి మళ్ళీ యాక్టింగ్లో అంటే కొంచెం ఆలోచించాను. బికాజ్ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను అన్నా మాకు కొంచెం బాబుని యాక్ట్ చేయాలంటే కొంచెం రకమైన భయం ఉండింది నాకు. వినో హౌ ఇట్ ఈస్. సో చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా కమిట్మెంట్తో. ఎన్ని సంవత్సరాలు, ఒక 3 years పట్టింది ఈ సినిమా చేయడానికి. ఫైనలీ ఈరోజు రిలీజ్ అయింది తెలుగు థియేటర్లో. మార్నింగ్ షో చూసాం మేము అందరము. అండ్ ఇన్ని రోజులు కొంచెం వేరే కారణాలతో ఇంట్లో పర్సనల్ విషయాలు అన్నీ, ప్రొఫెషనల్గా కూడా చాలా ఇతరత్ర బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇక్కడి నుంచి మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో చెప్పొచ్చేది ఏంటంటే, ప్రభుత్వ జూనియర్ కళాశాల పొందూరుకి సాయి ప్రీతం నా కొడుకు యాక్ట్ చేశాడు. ఈ రోజే రిలీజ్ అయింది, June 21. ఈరోజు ఇప్పుడే రిలీజ్ అయింది, రోజున చూసి వస్తున్నాము. చాలా అంటే ఒక మదర్గా కాదు, ఒక యాక్టర్గా చెప్తున్నాను, చాలా బాగా చేశారు. మొత్తం యాక్టర్స్ అందరూ వాళ్ళు ఒక ఫీల్ గుడ్ మూవీ ఉంటుంది కదా, అలాగే నిజంగా ఒక ఫీలింగ్ కలిగింది. అంటే పేరెంట్స్ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటారు కదా, వాటన్నిటి గురించి చాలా మంచి మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో. చాలా మంచి మెసేజ్ ఉంది. నా కొడుకు చెప్పడం కాదు కానీ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మధు ప్లీజ్ కమ్, సినిమా గురించి ఒక మాట్లాడండి. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎప్పుడు చూడడానికి వెరీ ప్రౌడ్ బోత్ ఆఫ్ us. ప్లీజ్ మా ఇద్దరిని మీరు ఎలాగ ఎన్ని సంవత్సరాలు ఆశీర్వదించారో అలాగే మా అబ్బాయిని కూడా ఆశీర్వదించండి. నిజంగా ఈజ్ వెరీ టాలెంటెడ్ బాయ్, చాలా కమిట్మెంట్ చేశాడు. అండ్ మీ అందరూ కూడా వాడిని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని. అండ్ ఐ విష్ ఆల్ ది ఎంటైర్ కాస్ట్ త్రూ ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. బికాస్ వాళ్ళు స్టెప్ తీసుకుని వాడిని హీరోగా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నిజంగా చాలా బాగుందండి సినిమా. అంటే ఏదో ఒక వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడని చెప్పడం కాదు కానీ క్యారెక్టర్లో ఉండిపోయాడు నిజంగా. అంటే వాడు ప్రణవ్గా చాలా మందికి షార్ట్ ఫిల్మ్స్లో చాయ్ బిస్కెట్లు అది చేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్లో ప్రణవ్గా మీకు తెలుసు. ఈ రోజుల్లో వాడిని వాసుగానే గుర్తుపెట్టుకుంటారు. నాకు కూడా ఒక క్షణం వాసుని అనిపించింది. అంటే నిజంగా అతిశక్తి కానీ యాక్టివ్గా నేను చెప్తున్నాను. అలాగా అంటే ఇన్ని సంవత్సరాలు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న మనకి వెరీ ఎమోషనల్ కోల్ ఉంది కానీ ప్లీజ్ టు సపోర్ట్ ఇవ్వండి. చాలా మంచి సినిమా. అందుకే నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయలేదు. మంచి వీడియో ముందుకు వద్దామని. సో మచ్ వీడియో తెలియదు. చాలా థియేటర్స్లో హైదరాబాద్లో మొత్తం మై షోలో
ఈరోజే రిలీజ్ కదా, కొంచెం బిజీగా ఉంటుంది కదా. సో వాటితో కూడా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆదరణ తప్పకుండా వాళ్ళు ఎలా చూపించారో ఆ సపోర్ట్ వాళ్ళకి కూడా చూపించారు. ఇంకో గుడ్ ఆర్టిస్ట్, ఇంకొక జేమ్స్ సుఖిలాగా. సో ఇంకొక మంచి ఆర్టిస్ట్ డెఫినెట్గా అవుతాడని నమ్మకం మాకు కలిగింది. చూసిన తర్వాత ఇన్ని రోజులు నేను ఎప్పుడూ మాట్లాడలేదు వాడి సినిమా గురించి కానీ వాడి క్యారెక్టర్ గురించి కానీ నేను ఏదో మాట్లాడలేదు. కాకపోతే ఈ రోజు ఏంటంటే చెప్పిందే చెప్తున్నాను కొంచెం డెఫినెట్గా. బుక్ మై షోలో బుకింగ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షోలో బుకింగ్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయండి. సో దయచేసి మీరు అన్ని మంచి సినిమాతో చెప్పి మీరు తప్పకుండా ఉండాలి. ఎక్కడ మీరు సినిమా చూసి మీరు బాగలేదని మీరు అవ్వలేదు, ఇది నేను 100% ఇది నా కొడుకు అని చెప్పట్లేదు, యాజ్ యాక్టర్గా ఆడియన్గా చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు 2 సంవత్సరాలు యాక్ట్ చేసినప్పుడు యాక్టర్గా మేము మాట్లాడుతున్నాం. అంటే ఒక మదర్ ఫాదర్గా మాకు ఒక ఫీలింగ్ ఉండేది అంటే సరిపోతుంది. బట్ యాజ్ యాక్టర్గా నేను చెప్పాలి అంటే మనకు నిజంగా చాలా బాగా చేశాను. కంటెంట్ నచ్చితే జనాలు వస్తారని మేము నమ్ముతున్నాము. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సో మమ్మల్ని నన్ను షార్ట్ ఫిల్మ్స్లో అక్కడ ఎంకరేజ్ చేశారు. అన్నీ ఒక్కసారి మీరు జస్ట్ థియేటర్కి వచ్చి కూర్చోండి, ఆ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతారు. సో దట్స్ మై షోర్, గ్యారెంటీ ఇస్తాను. వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగ్తో వెళ్తారు, సినిమాని ఇంటికి తీసుకొని వెళ్తారు, అదొక ట్రాన్స్లో బతికింటారు ఒక కొంచెం టైం అంతా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చి థియేటర్స్కి రండి, చూడండి. మీరు ఓటీటీ ఒకవేళ లేదు అనుకుని ఓటీటీలో చూసినా కూడా మీకు నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే థియేటర్స్కి రండి ప్లీజ్. థ్యాంక్ యూ.
చాలా బాగా చెప్పాలి కదా చేస్తారు. నువ్వు. సో ఇద్దరు చాలా చాలా బాగా చేస్తారు. ప్లీజ్ టాక్ అబౌట్ యువర్ ఫిలిం అన్న, చెప్పండి. ఆయన్ని చాలా థ్యాంక్ యూ. మేము అనుకున్న దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము చాలా కష్టపడ్డాం సినిమా కోసం. మాకు సినిమా చేసినప్పుడు ఎవరు సపోర్ట్ లేదు. మేము సినిమా టీం వాళ్ళు తప్ప ఆ పొంగనూరు సినిమాలో కూడా వాడే మాట్లాడతాడు. పొలాలు, ఆ బావులు, ఆ చెట్లు పుట్లు అన్ని పట్టుకొని తిరిగాము. మా డ్యూల్ పలిక లేరు, నిఖిల్ జట, యాన్సన్ బ్రో వాళ్ళంతా మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వీడి పక్కన అందంగా కనపడ్డానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళంతా బాగా తీశారు. చెప్పండి ప్లీజ్ చాలా కష్టపడి 4 ఏళ్ళు తీసాం. లాక్డౌన్లో స్టార్ట్ అయింది కోవిడ్. సో అది అలా కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. ఫైనల్లీ రిలీజ్కి అయితే వచ్చేసింది. సినిమా అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి దగ్గర నుండి. చాలా అనుకునేదాన్ని మంచి సినిమా తీసామని తెలుసు, కానీ ఇంకా జనాలకి ఇంకా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు. అందరూ చేసాం, పీకేసాం, కొట్టేసారు సినిమా. అదే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అవునమ్మా, నిన్నటి వరకు దేవిలో, సుదర్శన్లో ఏదైనా సినిమా పడితే మేము వచ్చి చూసేటోళ్ళం. ఫస్ట్ టైం మా సినిమా ఇక్కడ దేవిలో పడింది. అవును కదా, సుదర్శన్ పక్కన దేవిలో సుదర్శన్ చూసుకుంటే కళని కనడం కాదు, కళల్ని సాకారం చేసుకోవాలంటారు కదా. డ్రీమింగ్ బిగ్. సో మహేష్ బాబు గారి పక్కన డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఆయన థియేటర్లో కాకపోయినా థియేటర్ పక్క థియేటర్లో ఆడుకున్న థియేటర్ లో. సో దేవి థియేటర్ లో ఆడుతుంది. ఇంకా చాలా థియేటర్స్ ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, చాలా మల్టీప్లెక్స్ లో చాలా ఉన్నాయి. షోలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీకెండ్ కి చూడండి, సాటర్డే సండే మంచిగా ఫ్యామిలీతో అందరూ వెళ్ళి కూర్చొని చూడొచ్చు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.